విజయవాడలో వరద ప్రభావం మామూలుగా లేదు. మేమున్న అపార్ట్మెంట్‌లో గూడా బాగా నీళ్ళొచ్చేసినాయి. అంతేగాకుండా మా చుట్టుపక్క ప్రాంతాల్లో గూడా ఫుల్లుగా వాటరొచ్చేసినాయి. అసలు చాలా ఇబ్బందిగా ఉంది. అందరూ గూడా జాగ్రత్తగా ఉండాలి. ఇన్ని వాటరున్నా చుక్క వాటర్ తాగడానికి ఉపయోగపడదు గదా! మేమున్న అపార్ట్మెంట్‌లోకి చూడండి. ఇప్పుడు ఇది మార్నింగ్ టైమ్ అనమాట. ఇది టైంకి వాటర్ పెరిగిపోతూ వస్తుంది. యాక్చువల్లీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే వాటర్ లేవు. పర్వాలేదులే వర్షం తగ్గిపోయింది ఇంకా ఓకే అనుకుంటే ఆల్ ఆఫ్ సడన్గా 8:00 నుంచి వాటర్ అనేది పెరగడం స్టార్ట్ అయిపోయింది. అలా పెరుగుతూ అపార్ట్మెంట్స్‌లోకి రావడము, కార్లు అన్నీ కూడా మునిగిపోవడము, బైక్స్ మునిగిపోవడము, ఈవెన్ లారీ కూడా ఇబ్బందయిపోయింది. మేమైతే ఇంకా ఉన్న వాటర్‌ని ఎట్లాగొట్లా సేవ్ చేసుకోవాలని చెప్పి కరెంట్ లేదు. ఎప్పుడొస్తదో తెలీదు. అందుకోసమే ఇంకా వాటర్ అది పట్టుకొని ఎర్లీ మార్నింగ్ కరెంట్ పోయింది. అంతే ఇంకా కరెంట్ ఎప్పుడొస్తదో కూడా మనకి ఐడియా లేదు. అందుకోసమే ఇంకా మోటార్ ఉండదు కదా! వాటర్ పట్టుకోవడానికి ఇంకా అటక మీద ఉన్న గిన్నెలన్నీ కిందకి దించాల్సొస్తుంది.